హాయ్ అండి. నమస్తే. నేను మీ హరిత. వెల్కమ్ బ్యాక్ టు హరితాస్ కిచెన్. ఈరోజు వీడియోలో క్యారెట్ హల్వాని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా అండి. ఈ క్యారెట్ హల్వాని రెగ్యులర్‌గా మనం పంచదార యూజ్ చేసి చేస్తాం కదా! అలా కాకుండా ఈసారి నేను డిఫరెంట్‌గా మిల్క్ మేడ్‌తో క్యారెట్ హల్వా చేస్తున్నా అండి. ఈ మిల్క్ మేడ్ యూజ్ చేయడం వల్ల కోవా ఏయకపోయినా క్యారెట్ హల్వా అనేది చాలా మంచి టేస్ట్ వస్తుందండి. సో, మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వెడల్పాటి ఫ్రైయింగ్ పాన్ ఒకటి తీసుకుని దానిలో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత 1 కేజీ క్యారెట్‌ని నీట్‌గా గ్రేట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా తీసుకున్న క్యారెట్‌ని నెయ్యిలో వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇలా నెయ్యిలో వేసి వేయించడం వల్ల క్యారెట్ అనేది పచ్చివాసన రాకుండా మంచి ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. సో, లో ఫ్లేమ్‌లో పెట్టుకొని 10-15 మినిట్స్ వరకు క్యారెట్ కలర్ మారే వరకు వేయించుకోవాలన్నమాట. ఇలా యెల్లోయిష్ కలర్‌లో వచ్చిన తర్వాత కాచి చల్లార్చిన పాలను వేస్తున్నానండి. ఒక కేజీ క్యారెట్ తురుముకి అర లీటర్ పాలనేవి పడతాయి. వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకోవాలండి. ఇది ఉంటే వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసేయండి. ఈ పాలని క్యారెట్ మొత్తం పీల్చుకునే వరకు ఉడికించుకోవాలండి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని. క్యారెట్ ఉడికేలోపు మనం డ్రై ఫ్రూట్స్‌ని వేయించుకుందామండి. దానికోసం ఒక చిన్న కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసి వేయించుకోవాలి. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ బాదం వేసి వేయించుకోవాలండి. బాదం వేగిన తర్వాత ఒక టీ స్పూన్ పుచ్చపప్పు వేసుకొని వేయించుకోవాలి. అలాగే కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు క్యారెట్ ఇలా దగ్గర పడిన తర్వాత ఒక కప్పు మిల్క్ మేడ్ అనేది వేస్తున్నానండి. ఈ మిల్క్ మేడ్ ఎంత క్వాంటిటీ అంటే నాకు 380 ఎంఎల్ క్యాన్స్ దొరుకుతాయి కదా! నెస్లే మిల్క్ మేడ్‌వి అది కంప్లీట్ ఒక డబ్బా పట్టేసింది. 1 కేజీ క్యారెట్స్‌కి. ఇలా మిల్క్ మేడ్ వేసిన తర్వాత మళ్ళీ కొంచెం లూజ్ అవుతుందనమాట క్యారెట్ హల్వా. అది దగ్గర పడే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా క్యారెట్ హల్వా మొత్తం దగ్గర పడిన తర్వాత లాస్ట్‌లో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. ఇది మనం ఏదైనా స్పెషల్ అకేషన్స్‌లో చేసుకోవచ్చు. లేదు అంటే ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు ట్రై చేయొచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. జస్ట్ క్యారెట్స్ ఉంటే చాలు. మీరు మిల్క్ మేడ్ యూజ్ చేయకపోతే షుగర్‌తో అయినా చేసుకోవచ్చు. 1 కేజీ క్యారెట్‌కి లైక్ పావు కేజీ టు 300 గ్రామ్స్ షుగర్ పడుతుందండి. మీ స్వీట్‌నెస్‌ని బట్టి వేసుకోవచ్చు. మిల్క్ మేడ్‌తో అయితే కోవా కూడా యూజ్ చేయక్కర్లేదండి. కోవా టేస్టే వస్తుందనమాట. మిల్క్ మేడ్ యూజ్ చేయడం వల్ల చాలా బా వచ్చింది టేస్ట్ అయితే మటుకు. సో, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హరితాస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. విషింగ్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి.